ప్రతి ఏటా హిందూ ముస్లిం సోదరభావంతో జరుపుకునే రంజాన్ పండుగను ప్రతీక రంజాన్ పర్వదినం ఆనవాయితీగా జరుపుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. జిల్లా కేంద్రంలోని గద్దబొమ్మ వద్ద రంజాన్ వేడుకల్లో హరీష్ రావుతో పాటు మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్లు పాల్గొని మాట్లాడారు. జిల్లా మరియు రాష్ట్ర ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ సందర్భంలో గతంలో ఎట్లయితే అనంతుల మదన్ మోహన్ గారు మాజీ మంత్రివర్యులు, దాని తర్వాత కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి, అట్లాగనే అదే ఆనవాయితీగా టి హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ప్రతి రంజాన్కు బక్రీద్కు ముస్లిం సోదరులకు దాదాపు 15-20 వేల మందికి సొంతంగా వారే వచ్చి కలిసి ఇక్కడ అలాయ్ బలాయ్ చేస్తూ ఉంటారు. కాబట్టి సిద్దిపేట ఎట్లయితే దేశంలో ఆదర్శంగా ఉన్నదో అదే ఆదర్శంగా ఉండి అందరం కలిసిమెలిసి ఇప్పుడే చూసిరు, క్రైస్తవ సోదరులు వచ్చిర్రు, చాలామంది హిందూ సోదరులు వచ్చిర్రు, ముస్లిం సోదరులతో అలాయ్ బలాయ్ జరుగుతూ ఉన్నది. ఇవాళ చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో హరీష్ రావు గారు ఇక్కడ మేము థ్యాంక్ఫుల్ ఉన్నాము. దీక్ష తర్వాత ఈరోజు జరిగే రంజాన్ పండగ ముఖ్యంగా ముస్లిం మైనార్టీలందరికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి పండగ. ఈ సందర్భంగా సిద్దిపేట ముస్లిం మైనార్టీలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ముస్లిం మైనార్టీలందరికీ రంజాన్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి రంజాన్ మీ అందరి జీవితాల్లో మీ ఆశయాలను నెరవేర్చే విధంగా ఆ అల్లా మీ అందరికీ దీవెనలు ఇవ్వాలని చెప్పి ప్రార్థిస్తూ, మరి రంజాన్ పండగ మన సిద్దిపేటలో గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రంజాన్ పర్వదినాన ఇక్కడికి వచ్చి మా ముస్లిం సోదరులందరితో కూడా అలాయ్ బలాయ్ చేసుకోవడం, వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక హిందూ ముస్లిం మధ్య ఒక మంచి ఐక్యతను ఒక ప్రతీకగా ఈ సిద్దిపేటలో గత ఆనవాయితీని కొనసాగిస్తూ ముందుకు పోవడం జరుగుతూ ఉంది. మరోసారి మా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు.